ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. నీటి సమస్యను తీర్చి మిమ్మల్ని ఆదుకుంటా పవన్. చదువుల నేల రాయలసీమకు తాను వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు 45 కోట్లు ఇచ్చాం. నీటి సమస్యను తీర్చి ఇక్కడ ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నా. మహబూబ్ నగర్ జిల్లాలో భూ స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. రికార్డు స్కేలుపై తీవ్రత 3గా నమోదైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే. విద్యార్థులతో సీఎం చంద్రబాబు చిట్చాట్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు. చెరువులోకి దూకిన కారు, 5గురు మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూకి వెళ్ళింది. ఈ ఘటనలో వాహనం చెరువులోకి మునిగిపోవడంతో 5గురు యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను వెలికితీశారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే నాకు స్ఫూర్తి. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో ఆసక్తికర పోస్టులు చేశారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలను అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాకు తెలంగాణ తన చేతుల్లో పెట్టిందన్నారు. ఏక్నాథ్ షిందే హోంశాఖ కావాలని అడిగారు శివసేన ఎమ్మెల్యే. మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన మహాయుతి ప్రభుత్వంలో తనకు హోంశాఖ అప్పగించాలని మాజీ సీఎం ఏక్నాథ్ షిందే డిమాండ్ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే పేర్కొన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 రద్దు కుదరదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో కీలో ఉన్న తప్పులను స్వతంత్ర నిపుణుల బృందం ఖరారు చేసిన తర్వాతే మెయిన్స్ని నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన 2 SLPలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తప్పు చేసే ప్రోటోకాల్ ఉండవు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లకు కాదని, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలని ఆదేశించారు. 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ పుట్టినరోజున పురస్కరించుకొని ఈ నెల 9 ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తుంది. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. 16కు చేరుకున్న పాఠశాల సంఖ్య. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.